ఒక అమ్మాయి జీవితం జైలు లాంటిదా? ప్రతి అమ్మాయి మనసులో దాగున్న నిజం ఏమిటో చూద్దాం. ఈ ప్రపంచంలో అమ్మాయి నవ్వుతుంది, మాట్లాడుతుంది, అందరితో కలిసిపోతుంది. కానీ ఆ నవ్వు వెనుక ఎన్ని కన్నీళ్లు దాగి ఉంటాయో ఎవరూ అడగరు. ఒక అమ్మాయి జీవితాన్ని దగ్గరగా గమనిస్తే ఆమె నిజంగా జీవించడం కాదు, ఎవరినో సంతోషపెట్టడానికి తనను తాను నెమ్మదిగా కోల్పోతూ బ్రతుకుతుంది. పుట్టిన రోజు నుంచే ఆమెకు నియమాలు మొదలవుతాయి. అలా నవ్వొద్దు, అలా మాట్లాడొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇలా ఉండాలి. చిన్నప్పుడు తండ్రి భయం, పెరిగాక సమాజం భయం, పెళ్లి తర్వాత పరిస్థితుల భయం. ఆమె జీవితం మొత్తం ఎవరో వేసిన గీతల మధ్య ముగుస్తుంది. ఒక అబ్బాయి బయటికి వెళ్ళి ఆలస్యంగా వస్తే పనిలో ఉండి ఉంటారు అంటారు. అదే ఒక అమ్మాయి 5 నిమిషాలు ఆలస్యంగా వస్తే 100 ప్రశ్నలు. ఎందుకంటే ఈ సమాజం అమ్మాయిని మనిషిగా చూడదు, బాధ్యతగా చూస్తుంది, పరువుగా చూస్తుంది. కానీ మనసున్న మనిషిగా మాత్రం చూడదు. ఒక అమ్మాయి జీవితంలో అత్యంత బాధ ఏంటో తెలుసా? ఆమె ఏడ్చినప్పుడు కూడా డ్రామా చేస్తుంది అని అనుకునే వాళ్ళు ఉండటం. ఆమె మౌనంగా ఉంటే యాటిట్యూడ్ అంటారు. అందరినీ చూసుకుంటూ తనని తాను మర్చిపోయినప్పుడు కూడా ఇంకా ఏం కావాలి నీకు అని అడుగుతారు. ఆమెకు కూడా కలలు ఉంటాయి, ఆకాశం అంత పెద్ద ఆశలు ఉంటాయి. కానీ చాలామంది అమ్మాయిల కలలు ఇంటి గోడల మధ్య చనిపోతాయి. ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛ అడిగితే సమాజం దానికి పేరు పెడుతుంది. కొందరు అమ్మాయిలు తమకిష్టమైన చదువు వదులుకుంటారు. కొందరు అమ్మాయిలు తమ ప్రేమను చంపుకుంటారు. కొందరు అమ్మాయిలు రోజంతా నవ్వుతూ కనిపిస్తారు, కానీ రాత్రులు ఒంటరిగా ఏడుస్తారు. అమ్మాయి హృదయం చాలా విచిత్రం. తనని బాధ పెట్టిన వాళ్ళకే మళ్ళీ ప్రేమ ఇస్తుంది. తనని అర్థం చేసుకుని వాళ్ళ కోసం కూడా ప్రార్థిస్తుంది. అందుకే అమ్మాయి ప్రేమ దొరికితే అది అదృష్టం. ఆమెకు కన్నీళ్లు రావడానికి కారణమైతే అది జీవితాంతం మర్చిపోలేని పాపం. ఒక అమ్మాయి బయటికి చాలా స్ట్రాంగ్గా కనిపించవచ్చు, కానీ లోపల మాత్రం చిన్న చిన్న మాటలకే విరిగిపోతుంది. ఎందుకంటే ఆమె హృదయం చాలా సాఫ్ట్. ఆమెకు కావాల్సింది పెద్ద పెద్ద గిఫ్ట్స్ కాదు, కొంచెం గౌరవం, కొంచెం ప్రేమ, కొంచెం అర్థం చేసుకునే మనసు, అంతే. ఈ ప్రపంచంలో ప్రతి అమ్మాయి ఒక పంజరంలో బంధించబడిన పక్షిలా బతుకుతుంది. ఆమెకు రెక్కలు ఉన్నాయి, కానీ ఎగరడానికి అనుమతి లేదు. ఆమెకు స్వరం ఉంది, కానీ మాట్లాడే హక్కు లేదు. ఆమెకు కలలు ఉన్నాయి, కానీ వాటిని జీవించే స్వేచ్ఛ లేదు. కానీ గుర్తుంచుకోండి, అమ్మాయి బలహీనత కాదు, ఆమెనే కుటుంబానికి బలం. ఆమె కన్నీరు పడితే ఒక ఇల్లు నిశ్శబ్దం అవుతుంది. ఆమె నవ్వితే ఒక ఇల్లు స్వర్గం అవుతుంది. అందుకే ఒక అమ్మాయిని ప్రేమించే ముందు ఆమె మనసును అర్థం చేసుకోండి. ఆమెను కంట్రోల్ చేయడానికి కాదు, ఆమెకు తోడుగా నిలబడటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి అమ్మాయి బయటికి కనిపించేంత హ్యాపీగా ఉండదు. కొన్ని నవ్వులు కన్నీళ్లకు వేసుకున్న ముసుగులు మాత్రమే. ఫైనల్లీ నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, ఆమెను బంధించొద్దు, అర్థం చేసుకోండి. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక అమ్మాయిని గౌరవించే ప్రతి వ్యక్తికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.